నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లెక్షన్ సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో 50 బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు సీజ్, 10 మంది నిందితులు అరెస్ట్. వెంగళరావు నగర్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఉగ్గుంపల్లి పేదలకు మంచి రోజులు, 2 పడకల ఇళ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన. ఏపీ జాబ్ క్యాలెండర్ పై బీజేపీ ఆగ్రహం, విశాఖలో ఆందోళన. పొడి భూముల జోలికి రావద్దన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, అటవీ శాఖ అధికారుల తీరుపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. పొడు భూముల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో 2 రోజులుగా అటవీ శాఖ అధికారులకు పోడు భూముల దారులకు మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేతృత్వంలో ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. అటవీ భూములను అమ్ముకున్న విషయం తనకు తెలుసన్నారు. గిరిజనులను ఇబ్బంది పెట్టడం ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. లైన్ తండ, మట్టెవాడ, కొంగరగిద్ద, నేలవంచె, దొరవారి తిమ్మాపురం, గొల్లెపల్లి, ఇట్లా బొద్దికొండ, ఇట్లా ఎన్నో గ్రామాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజనులు, హరిజనులు, వెనుకబడిన తరగతులు జీవనాధారం బతుకుతున్నారు. ఫారెస్ట్ కొట్టడం తప్పే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వడం, 2005 కంటే ముందు హక్కుపత్రాలు ఉన్నాయి మాకు, మేము అప్పుడు చేసుకున్నదే, ఈ ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడుతుంది, మాకు హక్కుపత్రాలు కల్పించండి అని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, మన హానరబుల్ సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్టిక్ నేను వస్తా, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూర్చొని పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. చేస్తారు. నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా, ఒక్కసారి కేసీఆర్ గారు మాట అన్నారంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను నా గిరిజనులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటికీ 2005 కంటే ముందు ఉన్నదైతే పర్వాలేదు, కానీ తర్వాత కొట్టిన భూములు మాత్రం తప్పకుండా ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారు. అప్పుడు మేము కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. దయచేసి డిఎఫ్ఓ కావచ్చు, కన్జర్వేటర్ కావచ్చు, రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజలతోటి బిహేవ్ చేయండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి పేదవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో చేసుకున్న భూములు, మరి అప్పుడు సోయలేదా ఫారెస్ట్ ఆఫీసర్లకు? ఇలా ఫారెస్ట్ ఆఫీసర్లు నేను ఒక్కొక్క ఫారెస్ట్ ఆఫీసర్ 100 ఎకరాల భూములు అమ్ముకున్నారు. ఇది అందరికీ తెలుసు. నేనే చూపిస్తా స్వయాన. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు గతంలో బాగుంటే, గత పాలకులు, గత ప్రభుత్వాలు, గత అధికారులు ఇప్పుడు చేసినట్టు చేసి ఉంటే ఇలా అద్భుతంగా ఉండేది. అడవులు చాలా బాగుండేది. నేను వీళ్లకు, మా వాళ్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇవాళ హరితహారం పేర్లతోటి కోట్ల మొక్కలు నాటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి అడవులను కొట్టకండి. మన పిల్లల భవిష్యత్తు మన పర్యావరణంపైనే ఆధారపడి ఉంటుంది, కొట్టకండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడనే భోజనం చేయడం జరిగింది, అడవులనే కూర్చోవడం జరిగింది. ఇవాళ డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే ఇవాళ నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పడం, ఇవాళ అధికారులను రమ్మంటే ఎవరు రాకపోవడం, నేను పోయిన తర్వాత వాళ్ళను, పేదవాళ్లను, గిరిజనులకు భయ ప్రాంతాలకు గురి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి, భూపతిపేట ప్లేన్ ల్యాండ్ లో, ఎప్పుడో ప్లేన్ ల్యాండ్, గత 100 సంవత్సరాల నుంచి ఉన్న ప్లేన్ ల్యాండ్ లో ఒక సబ్ స్టేషన్ ఇబ్బంది పడుతుంటే, నా రైతు సోదరులు ఇబ్బంది పడుతుంటే సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించే, సబ్ స్టేషన్ పూర్తి అయిపోయింది. దాన్ని ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ అధికారులు గిరిజనులను ఇబ్బంది పెట్టడం ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. లైన్ తండ, మట్టెవాడ, కొంగరగిద్ద, నేలవంచె, దొరవారి తిమ్మాపురం,
ఇక మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గుంపల్లి పేదలకు మంచి రోజులు రానున్నాయి. గ్రామంలోని బీసీ కాలనీలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డిఎస్ రెడ్ల నాయక్ శంకుస్థాపన చేశారు. ఆయన వెంట డిఎస్ రవిచంద్ర, టీఆర్ఎస్ నేతలు, స్థానికులు ఉన్నారు. अमाभयं वै श्रवणाय कुर्मः पश्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तद् ఈ రోజు 100 గృహాలు మంజూరు చేసుకొని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. ఇంతకు ముందే దళిత వాడకు ఇంకా కొంతమంది బీసీలకు 84 ఇళ్ళు ఇచ్చినాం. అవి దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఇదే కాదు, తండాలో కూడా మంచానాయక్ తండాలో కూడా ఎన్నికల ముందే 40 ఇళ్ళు ఇచ్చినాం. అక్కడ ఎవరికి శ్రద్ధ లేదు. ఆ విధంగా సుమారు ఉక్కంపల్లి గ్రామంలో 220 ఇళ్ళు ఇచ్చినాం. ఎన్ని ఇళ్ళు మంజూరు చేసినాం అనేది ముఖ్యం కాదు, మనం ఎన్ని కట్టుకోగలిగినాం అనేది ముఖ్యం. ఒక ఉక్కంపల్లికే ఇచ్చినని ఎవరు అనుకోరు. జయారం గ్రామానికి మమ్మగూడెం కలుపుకుంటే 210 ఇండ్లు ఇచ్చినాం. జయారం పెద్ద ఊరు. మమ్మగూడెంకు ఎస్సీస్కి 60 ఇండ్లు ఇచ్చినాం. జయారం ఊళ్ళో ఎస్సీస్కి 50 ఇచ్చినాం. బీసీస్కి 60 మంది ఇండ్లు ఇచ్చినాం. అదేవిధంగా చిన్నగూడూరుకు 100 ఇచ్చినాం. వాళ్ళు లేనిపోని ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకొని టీవీలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం అయింది కాబట్టి క్యాన్సల్ అయింది. ఇవ్వకపోవడం కాదు. అదేవిధంగా ఇస్తంపల్లికి 50 ఇండ్లు ఇచ్చినాం. అవి మొదలు పెడుతున్నాం. గుండం రాజపల్లికి కూడా 50 ఇండ్లు ఇచ్చినాం. అవి కూడా పూర్తిగా వస్తున్నాయి. చిన్నగూడూరు మండలంలో అన్ని గ్రామాలకు ఇవ్వాలి. మంచి గ్రామాలు, కార్యకర్తలు చాలా మంచివాడు. ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు సభావం విశ్వదృత్వా సప్తదిష్టా దశాంగులం పురజయ వేదకం సర్వా యద్భూతం మెచ్చ భవ్యా వృతామృతశేషాణః యదన్నానాదిరోహదే ఏదావానస్య మహిమా వండలే. ఖాదీ బోర్డు భూములపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు అర్ధరహితమని టీఆర్ఎస్ నేతలు అన్నారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ రాజనరసింగరావు మీడియాతో మాట్లాడారు. ఖాదీ బోర్డు నష్టాల్లో ఉందని, భూమిని విక్రయించదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. పూడూరు ఎంపీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతోనే శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పూడూరులో మా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పూడూరు ఎంపీటీసీ హనుమండ్ల రాఘవరెడ్డి గారు మరణానంతరం పూడూరు గ్రామంలో ఎంపీటీసీ ఉప ఎన్నిక జరగబోతుందని, దానికి
ఈ ఖాదీ బోర్డు స్థలము అమ్మనేది ఒక వేదికగా చేసుకొని కాంగ్రెస్ వారు దీన్ని ఒక రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలమని కొందరు, 1,20,00,000 కొన్నారని కొందరు. ఇదంతా తప్పుడు సమాచారం ప్రజల్లోకి చేరవేసే విధంగా అభూత కల్పన సృష్టిస్తున్నారు. ఈ 57 గుంటల నుండి కూడా కరీంనగర్ జగిత్యాల రహదారిలో వెడల్పులో భాగంగా 6 గుంటలు పోవడం జరుగుతుంది. దీనిలో ఖాదీ బోర్డు వారికి షటల్ నిర్మించి అంతర్గత రోడ్లు తీయడానికి 4 గుంటల రోడ్డు తీయడం జరుగుతుంది. ఇక మిగతా పోను 46 గుంటల 85 నిజ గజాల భూమి మాత్రమే మిగులుతుంది. అంటే బయట లోకల్ ఉన్న రేటు కంటే అదనంగా వారికి రేటు రావడం జరిగింది. కేవలము ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపీపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు, మీరు నిజ నిర్ధారణకు రాండి. మేము అగ్రిమెంట్ చూపిస్తాం. కరీంనగర్లోనే రాజనరసింహరావు గారు భవన నిర్మాణం కొరకు కరీంనగర్ మున్సిపాలిటీలో ఇల్లు నిర్మాణం కొరకు దరఖాస్తు పెట్టడము, మార్చిలోనే మనకు కరీంనగర్లో పర్మిషన్ కూడా రావడం జరిగింది. అలాగే ఊడూరు గ్రామ పంచాయతీ వారికి కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా, షట్టర్ల ప్లాన్ ద్వారా నిర్మాణం కొరకు పర్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది. అది డిపిఓ పరిధి లోపల ఉన్నందున కాస్త లేట్ అయింది. లేకపోతే ఈ పాటికే కరీంనగర్లో భవన నిర్మాణము, ఊడూరులో షట్టర్లు మరియు పైన భవన నిర్మాణం పూర్తి అవుతుండే. దాదాపు 11 నెలల కాలంలో ఎప్పుడు మీటింగ్ పెట్టని వారు ఉన్నది 56 గజాలు, 56 గుంటలు, 85 గజాలు ఇప్పుడు మోకా మీద ఉన్నది. రోడ్ వైండింగ్లో 6 గుంటలు పోతుంది. వాళ్ళకి ఇంటర్నల్గా రోడ్డు వాళ్ళ. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీల మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలోనే ఎమర్జెన్సీ ఘోరమైన చీకటి అధ్యాయమన్నారు. అనంతరం ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న సాయన్న, రామోజీ, పాపిరెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు శివరాజు, మాధవరెడ్డి, రాములు, మల్లేష్ యాదవ్, రమేష్ రెడ్డి పాల్గొన్నారు. జన్మభూమి పుట్టిన ఊరిలో ఈరోజు మీరు సన్మానం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం, చాలా అదృష్టంగా భావిస్తాను. కానీ ఎందుకు సన్మానం చేస్తున్నాం అనేటువంటిది మనకు తెలియాలి. నేటి యువతకు ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఎందుకు ఆర్టికల్ 352 ప్రకారం అప్పుడు ఉన్నటువంటి అలీ అహ్మద్ ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో ఒక్కసారిగా జూన్ 24 రాత్రి 11 గంటల రాత్రిలో శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఎందుకు కోరుకున్నది, ఎందుకు రాష్ట్రపతికి ఆ యొక్క ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని పంపించడం జరిగింది, రాత్రి 11:30 గంటల్లో ఎందుకు ఆమోద్ర వేసాడు రాష్ట్రపతి ఎమర్జెన్సీ కోసం అనేటువంటిది భారత రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి యువతకు చాలా ముఖ్యం. ఆ అంశం ఎందుకు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఎమర్జెన్సీ అనేటువంటి చీకటి రోజులు అంటున్నాం మనం. ఒక 21 నెలలు 1975 ఉద్యమాలు జరిగినాయో మనకు ఆ ఉద్యమాలు ఒకటే తెలుసు. ఎందుకంటే మనం అలా ప్రత్యక్షంగా పాల్గొన్నాం. అంతకుముందు కూడా ఎవరైనా పెద్దలు పాల్గొన్నారు, మనం కూడా పాల్గొన్నాం. కాబట్టి ఆ ఉద్యమం ఒకటే మనకు తెలుసు. అంతకుముందు ఏదో పెద్దలు పాల్గొన్న ఎమర్జెన్సీ ఉద్యమాలు మనకు తెలివాయి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక మన ప్రాంతానికి ఏదో నైజాం పరిపాలన ఉన్న మన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి కూడా మనకు స్వాతంత్రం రాకుంటే ఏదో నైజాం కాసిం రజ్జు ద్వారా ఇక్కడ సాయుధ పోరాటాలు ఏదో చేసిండ్రో నైజాం వ్యతిరేకంగా ఆ పోరాటాల్లో కూడా మనం పాల్గొన్నాం. అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో మనం 400 సంవత్సరాల పాటు దేశ సంపద దోచుకుపోయి దేశంలో అన్ని కూడా ఇక్కడున్న సంపదను ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా.
ఇక వెంగళరావు నగర్లోని ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సిఎస్ సోమేష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్ ను నియంత్రించే అవకాశం ఉందన్నారు. కాగా ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి ముందు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. శాంతి కోసం ఎంత శ్రమిస్తే యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తామని అందులో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. అనంతరం కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ని జాబ్ క్యాలెండర్ ని జాబ్ క్యాలెండర్ ని జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? 10,000 జాబులు సిగ్గు లేకుండా కొత్త జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? 10,000 జాబులు సిగ్గు లేకుండా చెల్లించుకోక తప్పదు. యువతకి 2,40,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమం ఆపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను ఉపసభాపతి కోన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. పనుల తీరుపై వారు ఆరా తీశారు. లబ్ధిదారులకు ఎలాంటి లోటు లేకుండా పనులు జరగాలని సూచించారు. బయటకు వస్తుందా
ఇక తెలంగాణ మంత్రులు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణ నేతలు విమర్శల ద్వారా తెలుగు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు వైఎస్ఆర్ ఏమి చేశారో అందరికీ తెలుసన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే తమ ముఖ్యమంత్రి జగన్ విధానమని ఆయన వివరించారు. పత్రికా విలేకరులకు ఒక గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం జారీ చేసేటువంటి ఎక్రిడిషన్ కార్డులు కొంతమంది హైకోర్టులో దావా వేయటం వల్ల స్టే ఉండటం వల్ల ఇప్పటి వరకు కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్లో ఎక్రిడిషన్ కార్డులు ప్రక్రియ నిలుపుదల కోర్టు ఉత్తర్వుల మేరకు నిలుపుదల జరిగింది. నిన్న కోర్టు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఎక్రిడిషన్ ప్రక్రియగా భాగంగా జీవో నెంబర్ 142 విలేకరులకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి జీవో కాదు అని జీవో 142 ప్రకారం ఎక్రిడిషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించుకోండి అని చెప్పని కోర్టు ఉత్తర్వులు నిన్న మధ్యాహ్నం అందినాయి మాకు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సందిగ్ధావస్థ విడిపోవటం వల్ల మళ్ళీ రేపు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో విలేకరులందరికీ కూడా ఎక్రిడిషన్లు ఇచ్చే ప్రక్రియ మళ్ళీ ఆన్లైన్ లైవ్లోకి వస్తుంది, ప్రారంభిస్తున్నాం. మొన్న కోర్టు ఉత్తర్వులు అంటే మధ్యంతర ఉత్తర్వులు వచ్చేప్పటికీ 40,442 మంది రాష్ట్ర సమాచార శాఖ వెబ్లాండ్లో రిజిస్టర్ నమోదు కాబడ్డారు. అంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలి, అందరూ కూడా అప్లికేషన్ పెట్టాలనుకున్న వాళ్ళు 40,442 మంది నమోదు చేసుకుంటే ఏదో రకమైనటువంటి కాగితాలు అంటే వారికి ప్రూఫ్లు ఏమున్నాయో అవన్నీ కూడా అప్లై చేసిన వారు 32,314 మంది ఏదో ఒక ప్రూఫ్తో అప్లై చేస్తే దానిలో ఆ 32,314లో ఐఎన్పిఆర్ సమాచార శాఖ అధికారులు 17,139 మంది పెట్టుకున్నటువంటి అర్జీలన్నీ కూడా వెరిఫై చేయటం జరిగింది. దానిలో 874 మంది అప్రూవ్ చేయటం జరిగింది. విద్యతోనే మహిళ సాధికారిత సాధ్యమని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అంబేద్కర్ భవన్లో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో తలపెట్టిన ఉచిత కంప్యూటర్ కోర్సుల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కోర్సులు 3 నెలల పాటు ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వృత్తి విద్యలో శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ శ్యామల, ప్రోగ్రాం అధికారి రాజన్న, ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్, కంప్యూటర్ టీచర్ దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ గురించి మా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజన్న సార్ గారు కంటిన్యూ చేస్తారు. బ్లాక్ ఫంగస్ ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 లిపోసోమల్ అంఫోటెరిసిన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. మనకి రాబడిన సమాచారం మేరకు
తిరుపతి పోలీస్ స్టేషన్ మరియు తిరుపతి అర్బన్ జిల్లా ప్రాంతంలో ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ జ్యూరిస్డిక్షనల్లో మ్యూకర్మైకోసిస్కి సంబంధించిన ఇంజెక్షన్ అంటే లైపోసోమల్ యాంఫోటెరిసిన్ అనే ఇంజెక్షన్కి సంబంధించి బ్లాక్ మార్కెటింగ్కి పాల్పడుతున్న ఒక 10 మందిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మంది దగ్గర 50 ఇంజెక్షన్స్ వైల్స్ సీజ్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈ కోవిడ్ పాండమిక్లో మనకి వస్తున్న ఈ బ్లాక్ ఫంగస్కి రిలేటెడ్ మెడిసిన్ ఏదైతే ఉందో లైపోసోమల్ యాంఫోటెరిసిన్ అనేది, దీనికి సంబంధించి తీవ్రమైన డిమాండ్ అయితే ఉందని అందరికీ తెలిసిందే. ఇటువంటి డిమాండ్ని మిస్యూజ్ చేస్తా అధిక మొత్తంలో దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తా లైపోసోమల్ యాంఫోటెరిసిన్కి సంబంధించిన 4 వెరైటీస్ కంపెనీస్ ఇవన్నీ కూడా. ఈ 4 వెరైటీస్కి సంబంధించిన కంపెనీస్కి సంబంధించిన ఇంజెక్షన్స్ 50 వరకు అమ్మే ప్రయత్నంలో మన పోలీసుకి ఈ 10 మంది కూడా దొరకడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫర్దర్ ప్రోబ్ కూడా కొనసాగుతుంది. సో ఈ మొత్తం సీజ్ చేసిన ఇంజెక్షన్స్లో 4 కంపెనీలు అంటే యాంఫోటెలిడిన్ ఒకటి, యాంబిజోమ్ ఒకటి, అదే మైలాన్కి సంబంధించిన యాంబిజోమ్ ఒకటి, సన్ఫార్మాకి సంబంధించిన లాంబియన్ ఒకటి. ఈ మొత్తం 4గిట్లో మైలాన్ అనేది మన ఆంధ్రాలో దొరికేది, మిగతా 3 కూడా పక్క స్టేట్ నుంచి వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన ప్రోబ్ కూడా మనకి కొనసాగుతుంది. సో 10 మందిలో మనకి ఎస్ఆర్పురంకి సంబంధించిన గుణశేఖర్, అలాగే తిరుపతిలో ఉంటున్న గురువర్ధన్, తిరుపతిలో ఉంటున్న పురుషోత్తం, తిరుపతిలో ఉంటున్న నాగభాస్కర్, నెల్లూరుకు సంబంధించిన సాయిబాబు, విజయవాడకు సంబంధించిన విశ్వనాథ్, విజయవాడకు సంబంధించిన రంగస్వామి, తర్వాత ప్రకాశంకి సంబంధించిన రామకృష్ణ, ప్రకాశంకి సంబంధించిన పాపిరెడ్డి అలియాస్ పాపయ్య, అలానే చెన్నైకి సంబంధించిన రామచంద్ర ప్రభు. ఈయన రామచంద్ర ప్రభు ఆయన చెన్నైలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్. సో ఈయన కూడా నిన్న మనం ఈ 10 మందితో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇన్వెస్టిగేషన్ దృష్ట్యా ఆ పేర్లు బయటికి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు అలర్ట్ అయ్యి మళ్ళీ దొరికే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి. సో దాదాపుగా 3 ప్లేసెస్లో ఇంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో వీళ్ళు ఎక్కువగా చేసే ఎంఓ ఏంటంటే ఎక్కువ మంది అంతా ఫార్మసిస్టులో ఉంటారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ గ్రూప్స్లో ఉంటారు. సో సోషల్ మీడియాలో గ్రూప్స్లో ఉండి ఎవరికైనా ఇంజెక్షన్స్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి అని చెప్పి కొంతమంది పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. ఎవరైనా కాంటాక్ట్ అయితే వీళ్ళకున్న కాంటాక్ట్స్తో వీళ్ళకున్న సర్కిల్స్లో కొద్దిగా ఎక్కడైనా దొరికితే అవన్నీ కూడా గ్యాదర్ చేసి అవి అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఎవరికి కావాలో వాళ్ళందరికీ కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిమాండ్ లేనప్పుడు ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి కొన్నిసార్లు ఎక్స్పైర్ అయ్యే కూడా ప్రమాదం అయి ఉంది. సో అటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతిలో 50 బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు సీజ్, 10 మంది నిందితులు అరెస్ట్. వెంగళరావు నగర్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఉగ్గుంపల్లి పేదలకు మంచి రోజులు, 2 పడకల ఇళ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన. ఏపీ జాబ్ క్యాలెండర్ పై బీజేపీ ఆగ్రహం, విశాఖలో ఆందోళన. పోడు భూముల జోలికి రావద్దన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.